హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు దీపికా రాజ్ క్రియేటివ్ ఛానల్. ఈరోజు మీ ముందుకి ఒక చిన్న మినీ వ్లాగ్తో వస్తున్నానండి. నేను మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. నేను దసరా సెలవులకి అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరాము. ఇది 6th నైట్ విశాఖ ఏసీ ఎక్స్ప్రెస్ ట్రైన్కి బయలుదేరిపోయాము. 7 o'clock మాకు ట్రైను. అయితే నేను ఇంటి నుంచి బయలుదేరిన క్లిప్ మిస్ అయిందండి వీడియో షూట్ చేయడం. తర్వాత నేను ట్రైన్లోకి ఎంటర్ అయిన తర్వాత నుంచి నేను వీడియో షూట్ చేశాను. మేము అరౌండ్ 6:30 ఆ టైం వరకు స్టేషన్ చేరుకొని ట్రైన్లో ఎక్కేసాము. సో మా వారు మమ్మల్ని దింపేసి వెళ్ళిపోయారు. మా వారు తర్వాత వస్తారు పండగకి 2 రోజుల ముందుగా. సో ఇలా కూర్చున్నాక ఇంకా మా పిల్లలు ట్రైన్ స్టార్ట్ అవ్వలేదు, స్నాక్స్ తినడం స్టార్ట్ చేశారు. 6:40 6:50 అవుతుంది అప్పుడు. ఇంకా అలా సరదాగా కొంచెం చిట్ చాట్ చేసుకుంటూ నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ స్నాక్స్ కంప్లీట్ చేశారు. తర్వాత ఎగ్జాక్ట్గా 7:05కి ట్రైన్ మూవ్ అయింది. అనుకున్నట్టే టైంకి చక్కగా ట్రైన్ మూవ్ అయిపోయింది. దసరా సెలవులు కదండి, చాలామంది వాళ్ళ ఊర్లకి పండగకి బయలుదేరుతున్నట్టున్నారు. చాలా అన్ని స్టేషన్స్ కూడా మోస్ట్లీ ఫుల్గానే ఉన్నాయి. నైట్ అవర్స్లో కూడా చాలామంది జనాలు ప్రయాణంకి రెడీగా ఉన్నారు. సో ఈ విధంగా ట్రైన్ మూవ్ అయిపోయింది. ఇది విశాఖపట్నం స్టేషన్ అండి ఇది. సో చాలామంది తెలిసే ఉంటుంది, బట్ నేను చెప్తున్నాను. సో ఇంకా మేము 6th నైట్ అరౌండ్ 7:10 అలా ఈ టైంకి బయలుదేరిపోయాము. విశాఖపట్నం నుంచి విశాఖపట్నం స్టేషన్ క్రాస్ అయిపోయాము. తర్వాత ట్రైన్ స్టార్ట్ అవ్వగానే నేను ఇంటి నుంచి చేసుకొచ్చిన చపాతీలు, సొరకాయ టమాటా కూర, టమాటా పప్పు చేసుకొని వచ్చానండి డిన్నర్ కోసం. ఇంకా నేను ట్రైన్ స్టార్ట్ అవ్వగానే పిల్లలకి ఇచ్చేసాను. ఇంటి నుంచి వాటర్ని కూడా ఫిల్ చేసుకొని తీసుకొచ్చేసాను. ముందు డిన్నర్ ఫినిష్ చేసేసాము. డిన్నర్ ఫినిష్ చేసేసాక కాసేపు చిట్ చాటింగ్ అవి అయ్యాక ఇంకా మా అబ్బాయి చూడండి ట్రైన్లో నుంచి అంత చీకట్లో కూడా బయట చూడడానికి ఇష్టపడుతున్నాడు. మేము వద్దని చెప్పాము. ఇంకా తర్వాత పడుకోవడానికి రెడీ అయిపోయామన్నమాట. మా పాప పైన బర్త్లో ఉంది. ఇంకా అయిపోయింది. ఇలా ఒక్కొక్క స్టేషన్ దాటుతున్నాక అప్పటికే దువ్వాడ దాటిపోయింది. అనకాపల్లి దగ్గర వచ్చేసాం దాదాపుగా. సో ఇంకా అందరూ ట్రైన్లో ఉన్న జనాలు ఒక్కొక్కరుగా తినడాలు, డిన్నర్ కంప్లీట్ చేయడాలు, పడుకోవాలి స్టార్ట్ అయిపోయింది. నేను కూడా ఇంకా మా కలకి మేము రిజర్వ్ చేసుకున్న బర్త్లోకి వెళ్ళిపోయి పడుకున్నాము. ఇంకా మీకు పడుకుందామని గుడ్ నైట్ చెప్తున్నాను నేను. బట్ అసలు విషయం ఏంటంటే పడుకుందామని గుడ్ నైట్ చెప్పడమే తప్ప నేను పడుకోలేదు. మా అబ్బాయి మధ్యన వచ్చి బయట స్టేషన్ బయట చూస్తానని. ఇది విజయవాడ జంక్షన్ అండి. ఇది అరౌండ్ 1:30 ఆ టైంలో మా అబ్బాయి నిద్ర లేసిపోయి బయట చూస్తానని చెప్పేసి ఇలా కూర్చున్నాడు. అలా మధ్య డిస్టర్బ్ చేస్తూ ఉంటే నేను ప్రతి జంక్షన్ దగ్గర కూడా అలా మేల్కొనే ఉన్నాను. చూడండి, మనిషికి ఆహారం, నీరు ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యమని అర్థమైపోతుంది కదా. జనాలు స్టేషన్ బయట వాళ్ళ సౌకర్యాన్ని బట్టి వాళ్ళకి కుదిరినట్టుగా నిద్రకి తట్టుకోలేక పడుకుని పోయారండి. ఇది గుంటూరు జంక్షన్ అనమాట. ఇక్కడ కూడా మా అబ్బాయి లేచి కూర్చున్నాడు. ఇది అరౌండ్ 2:15 ఆ టైం అవుతుంది. ఇలా గంటకి నాకు జంక్షన్ వచ్చిన ప్రతిసారి నేను నిద్ర లేసిపోతూనే ఉన్నాను. సో గుంటూరు జంక్షన్ కూడా దాటిపోయింది. కాకపోతే ట్రైన్ ప్రయాణం చేసినట్టుగా లేదండి, చక్కగా సౌకర్యంగానే ప్రయాణం అంతా జరిగిపోయింది. ఇంకా మార్నింగ్ 6:15 అలా లేచి చూస్తే చక్కగా తెల్లారిపోయింది. చూడండి బయట వ్యూ ఎంత బాగుందో చక్కగా. మా వాళ్ళందరూ లేచిపోయారు. ఇంకొక అరగంటలో సికింద్రాబాద్ స్టేషన్ వచ్చేస్తుంది. ఇంకా మేము లేచిపోయాము, మా బ్యాగ్లన్నీ సర్దుకున్నాము. బయట వ్యూ అంతా ఎంత చక్కగా ఉందో. కొంచెం ఏసీ ట్రైన్ కాబట్టి నేను ఫుల్గా ప్యాకింగ్తో ఉన్నాను. కళ్ళు వాసిపోయాయి, నిద్ర లేదండి. కరెక్ట్గా నిద్ర పట్టే టైంలో మన డెస్టినేషన్ వచ్చేసింది సికింద్రాబాద్ స్టేషను. సో ఎనీవేస్, విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కు జర్నీ అయితే చాలా బాగా జరిగిందండి. బయట మీకు క్లియర్గా తెలుస్తుందో లేదో కానీ మంచు, స్నోఫాల్, పొగమంచు బాగా ఉంది.
సో ఇంకా సికింద్రాబాద్ స్టేషన్ దిగిపోయాము. అయితే సికింద్రాబాద్ కాదు మా అమ్మ వాళ్ళది, ఇంకా అక్కడ నుంచి ఇంకొక వేరే ప్లేస్కి వెళ్ళాలి. సో అక్కడికి కూడా ట్రైన్ ఉంది. మేము దిగేసరికి 7:10 అయిపోయింది. అయితే 7:40కి ట్రైన్ మూవ్ అవుతుంది మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేది. సో ఆ ట్రైన్ రెడీగా ఉందంటే మేము చూస్తున్నాం. ఇదంతా సికింద్రాబాద్ స్టేషన్ అనమాట. అయితే అప్పటికి ఇంకా ప్లాట్ఫామ్, మేము వెళ్ళే ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందో తెలియదు కాబట్టి అక్కడ బ్రిడ్జ్ పైనే ఉన్నాము. తర్వాత మా ట్రైన్ వచ్చింది, ట్రైన్లో వెళ్ళి కూర్చున్నాము. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే ట్రైన్ కూడా. ఆ ట్రైన్ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే రూట్ అంతా ఇలా చక్కగా పంట పొలాలతో, కొంచెం మరి సిటీకి అవుట్కట్స్లో ఉంటుంది అమ్మ వాళ్ళ ఊరు, శంకర్పల్లి ఊరు అనమాట. సో వెళ్ళే రూట్ అంతా కూడా ఇలా పంట పొలాలు చక్కగా గ్రీనరీతో నిండిపోయి ఉంటుంది. సో మేము వెళ్ళే ట్రైన్, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే ట్రైన్ ఏదైతే ఉందో అది పూర్తిగా ఖాళీగా ఉంది. సో ఇంకా మా స్టాప్ వచ్చేస్తుంది అనగా మేము అన్ని బ్యాగులన్నీ ప్యాక్ చేసుకొని రెడీగా కూర్చున్నాము. 5 నిమిషాలు దిగిపోతాం. ఇదండి ఫైనలీ వి రీచ్డ్ అమ్మ వాళ్ళ ఊరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.